వైసీపీ నాయకులు గత వారం రోజులుగా గొగ్గోలు పెడుతున్నారు. ముఖ్యంగా అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూ విషయంలో కల్తీ జరిగిందనేది సిట్టు దర్యాప్తు తెలిసిపోయింది. ఎన్డీబీబీ రిపోర్ట్లో కూడా ఎక్కడే కానీ జంతు కొవ్వు కలవలేదని వాళ్ళు ఎక్కడ రిపోర్ట్ ఇవ్వలేదు. కానీ ఇది ప్రజలకి వాస్తవం విషయాలు తెలియాలనేటువంటి ఉద్దేశంతో ఒక ఫ్లెక్స్ ఏర్పాటు చేస్తే అంబటి రాంబాబు గారు చేసిన ఉదంతం మొత్తం రాష్ట్రమంతా తలదించుకునేటువంటి ఉదంతం. ముఖ్యంగా ఆయన మాట్లాడేటటువంటి భాష అందరూ వినింటారు. కానీ ఈ ఘటాన్ని దీన్ని అడ్వాన్స్గా తీసుకొని డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి సిద్ధహస్తుడైనటువంటి మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్నగాక మొన్న ఎంతటి హీనాతిహీనంగా మాట్లాడుతున్నారంటే, అసలు రాంబాబు గారు వీరుడు సూర్యుడు అని చెప్పి కాపు టైగర్ అని మాట్లాడుతున్నారు. అయ్యా, నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను, అసలు రాంబాబు గారి ఎంత హీనమైనటువంటి వ్యక్తి అంటే, ముఖ్యంగా మా కాపులుగా నేను కూడా ఒక కాపుగా ప్రశ్నిస్తున్నాను. కాపులు, తిరుగుబోతులు, తాగుబోతులు, అసలు ఆయన మాట్లాడిన మాటలు అంత ఇంత కాదు. అలాంటి వ్యక్తిని అసలు రాంబాబు గారిని ఏమంటారు తెలుసా? ఈ రాష్ట్రంలో XXX రాంబాబు గారు అంటారు. సంజనా సుకన్య గారు ముద్దుగా పెట్టినటువంటి పేరు. అలాంటి వ్యక్తిని గొప్ప వ్యక్తిగా మీరు అభివర్ణిస్తున్నారే. అసలు కాపుల్లో చాలా అద్భుతమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ గురించి ఒకసారి ఎప్పుడన్నా మాట్లాడారా? భారత క్రికెట్ జట్టు మొదటి కెప్టెన్ అయినటువంటి సికే నాయుడు గారు, తర్వాత మద్రాస్ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి అయినటువంటి కూర్మ వెంకటరెడ్డి నాయుడు గారు, అంతెందుకు తోట నరసయ్య గారు బ్రిటిష్ పాలనని ఎదిరించి స్వరాజ్ జెండా ఎగరేసినటువంటి వీరుడు. ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడండి. ఇంకా కోడి రామ్మూర్తి నాయుడు గారు గొప్ప మల్లయోధుడు. ఇలాంటి వాళ్ళండి కాపు టైగర్స్. ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు రాంబాబు గారి ఉదంతం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అసలు అదే మా పవన్ కళ్యాణ్ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ అదే గత ప్రభుత్వంలో అమ్మని ఆలిని ఎన్ని మాటలు మాట్లాడినారు. మీరు బాగా ఆలోచన చేస్తే ఇండ్లలోకి వస్తామని చెప్పారు. బోయగడ్డ నీళ్ళు కానీ జోగి రమేష్ గారు మాట్లాడిన ఉదాంతాలు చూసుకోండి. కానీ మా నాయకులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ గల నాయకుడు, నిఖార్సైన నాయకుడు కాబట్టే మా పార్టీలో ఎవరి మీదైనా కానీ చిన్న ఆరోపణ వచ్చినా కూడా, అంతెందుకు నిన్నగాక మొన్న అరవ శ్రీధర్ గురించి ఒక మహిళ ఆరోపణ చేస్తే గంటల వ్యవధిలోనే, బాగా గుర్తుపెట్టుకున్న వైసీపీ నాయకులారా, గంటల వ్యవధిలోనే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సస్పెండ్ చేస్తూ త్రిసభ్య కమిటీని నిర్ణయించి ఈరోజు విచారణ కొనసాగిస్తున్నారు. అది మా నాయకులు.